ఆలోచనలను కాల్చలేరు కదా. నిజమే. అణిచివేత ద్వారా దూరాన్ని పెంచాలన్న ప్రయత్నాలు ఆ పాలకుల పతనానికే దారితీశాయి. ఆలోచనకు రెక్కలు వచ్చింతర్వాత వాటిని పంజరంలో బంధించడం అసాధ్యమని చరిత్ర నిరూపించింది. ఈ మెకానిజం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలీ కరపత్రాలు జనంలోకి ఎలా వెళ్లేవి? అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, మరి వేలాది కాగితాలు ఒక ఊరి నుండి ఇంకోరికి ఎలా ప్రయాణించాయి? అది ఇంకా ఆసక్తికరమైన విషయం. ఇవి పెద్ద పెద్ద లావుపాటి పుస్తకాలు కావు. ఒక చేతిలో పట్టే చిన్న చిన్న కరపత్రాలు, పాంప్లెట్స్. ఓ, అంటే ఈజీగా దాచిపెట్టవచ్చు. అవును. వ్యాపారులు, కూలీలు, రైతులు తమ సంచుల్లో, బండ్ల కింద సీక్రెట్గా పెట్టుకుని ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తీసుకెళ్లేవారు. కాని అప్పట్లో అక్షరాస్యత రేటు చాలా తక్కువ కదా. బహుశా 100కి 10 మందికి కూడా చదవడం వచ్చుండదు. మరి చదవడం రాని వాళ్లకు ఈ సమాచారం ఎలా చేరింది? ఇది కేవలం చదువుకున్న వాళ్లకే పరిమితం కాలేదా? లేదండి. ఇక్కడే ఆనాటి సమాజం ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. పబ్లిక్ రీడింగ్ అంటే గట్టిగా చదివి వినిపించడం. పబ్లిక్ రీడింగ్ అంటే ఒకరు చదువుతుంటే మిగతా వాళ్ళు వింటారా? ఖచ్చితంగా. సాయంత్రం పని ముగించుకుని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరో లేదా మార్కెట్లోనో జనం చేరినప్పుడు చదవడం వచ్చిన ఒక్క వ్యక్తి ఆ కరపత్రాన్ని పైకి చదివేవాడు. చుట్టూ ఉన్న 10-20 మంది దాన్ని శ్రద్ధగా వినేవారన్నమాట. అవును. విన్న తర్వాత దానిమీద చర్చ మొదలయ్యేది. అంటే అక్షరాస్యత లేకపోయినా కూడా సమాచారం, ఆలోచనలు ప్రజల మెదళ్లలోకి చొచ్చుకుపోయాయి. ఇది వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఒక చిన్న కాగితం మీద ఉన్న నల్లటి ఇంకు మరకలు పదునైన కత్తులు లేదా ఫిరంగులు చేయలేని పనిని ఎంత సునాయాసంగా, నిశ్శబ్దంగా చేశాయో అర్థమవుతుంది. నిజంగా అద్భుతమైన పరిణామమది. సరే, ఇప్పుడు ఈ పరిణామాలను మరింత విశాలమైన కోణంలో చూద్దాం. పాలకుల ప్రతిస్పందనలు చూశాం. మార్పును కొందరు స్వాగతించారు, కొందరు అణిచివేయాలనుకున్నారు. కాని ఇది దీర్ఘకాలంలో సామాన్య సమాజాన్ని ఎలా మార్చింది? అంటే ఆలోచనలనేవి కులాన్ని, హోదాను ఎలా దాటి ప్రయాణించాయంటారు? దీన్ని మనం పొలిటికల్ ఇమాజినేషన్ లేదా రాజకీయ ఆలోచనా విధానం యొక్క జననం అనొచ్చు. రాజకీయ ఆలోచనా విధానం. అవును. ముద్రణా యంత్రం వచ్చిన కొత్తలో ఒక సాధారణ రైతు లేదా ఒక కూలివాడు ఆ గుంపులో నిలబడి ఒక కరపత్రాన్ని వింటున్నప్పుడు అతళ్ళో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుట్టింది. అంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే ఒక గొప్ప పండితుడు లేదా ఒక ఉన్నతాధికారి ఏం చెబితే అదే వేదవక్కు కదా. అవును. వాళ్లకున్న హోదా వల్ల వాళ్ల మాటకు విలువ ఉండేది. సామాన్యుడికి మాట్లాడే అర్హత లేదు. కాని ఎప్పుడైతే ఆలోచనలు అక్షర రూపం దాల్చాయో, రాసినవాడు ఎంతటివాడు, వాడి కులమేమిటి, హోదా ఏమిటి అనేదానికంటే ఆ రాతలో ఉన్న లాజికేమిటి, సత్యమేమిటి అనేది ప్రజలకు ముఖ్యమైపోయింది. అంటే వ్యక్తిని కాకుండా వాదనను మాత్రమే చూడటం మొదలుపెట్టారన్నమాట. అక్షరాలకు కులం, హోదా ఉండదు కదా. ఇది నిజంగా సమాజంలో ఒక సమానత్వాన్ని తీసుకువచ్చే మొదటి అడుగు. అవును. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పదం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే పాల్గొనడం లేదా పార్టిసిపేషన్. పరిపాలనలో పాల్గొనటం. రైట్. అధికారం లేదా పరిపాలనలో పాల్గొనడం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వంలో ఒక పదవిలో ఉండటం లేదా కనీసం ఎన్నికల్లో ఓటు వేయడం మాత్రమే రాజకీయాల్లో పాల్గొనడమని. అవును, సామాన్యంగా అలాగే అనుకుంటారు. కాని ఇది నిజం కాదు. ఒక వ్యవస్థను విమర్శించడం, దాన్ని బేరీజు వెయ్యడం, ఆ చట్టం సరైనదా కాదాని ఒక పల్లెటూరి రచ్చబండ దగ్గర కూర్చుని స్వయంగా నిర్ణయించుకోవడం కూడా ఆ రాజకీయ వ్యవస్థలో ఒక రకమైన భాగస్వామ్యమే. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. అంటే అధికార వ్యవస్థను కేవలం దూరంగా నిలబడి చూసే ఒక మూగ ప్రేక్షకుడి స్థాయి నుంచి ఆ వ్యవస్థలో తాము కూడా ఒక భాగమేనని తెలుసుకున్న ఒక పౌరుడి స్థాయికి వాళ్ళ మైండ్ సెట్ మారిపోయిందనమాట. అక్షరాలా అదే జరిగింది. చట్టబద్ధంగా ఒక కాగితం మీద ఒక వ్యక్తిని పౌరుడిగా లేదా ఓటరుగా గుర్తించడానికి చరిత్రకు ఇంకా 100 పట్టి ఉండొచ్చు. కాని మానసికంగా తన ఆలోచనల ద్వారా ఒక సామాన్యుడు ఆనాడే పౌరుడిగా మారిపోయాడు. నిజమే కదా. ఎప్పుడైతే ఒక నిరక్షరాస్యుడైన రైతు మార్కెట్లో నిలబడి రాజుగారి వేసిన ఈ పన్ను తప్పు, ఇందులో న్యాయం లేదు అని తన మనసులో అనుకున్నాడో ఆ క్షణమే అతడు తన మైండ్లో ఒక రాజ్యాంగ నిర్మాతగా మారిపోయాడు. తనకంటూ ఏది న్యాయం, ఏది ధర్మం అని స్వయంగా ఒక రాజ్యాంగాన్ని లిఖించుకున్నాడు. ఖచ్చితంగా. ఆ దృశ్యం ఊహించుకోవడానికే చాలా అద్భుతంగా ఉంది. ఒక అధికారికమైన గుర్తింపు రాకముందే ప్రజల ఊహల్లో ఒక ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయన్నమాట. అవునండి. మీరిందాక చెప్పిన మార్కెట్లోని రైతులు, కరపత్రాలు చదివి వినిపిస్తున్న కుర్రాళ్ళు, వీధుల్లో చర్చిస్తున్న గుంపులు, ఇవన్నీ
పైకి చూడ్డానికి చాలా చిన్న చిన్న సంఘటనలుగా కనిపించవచ్చు. ఇందులో ఒక గొప్ప యుద్ధంలాగా కత్తుల చప్పుళ్ళు లేవు, ఒక కోట కూలిపోయినట్లుగా భారీ శబ్దాలు లేవు. అంతా నిశ్శబ్దంగా జరుగుతోంది. చరిత్రలో అతిపెద్ద పెను తుఫానులు ఇలాంటి చిన్న నిశ్శబ్ద దృశ్యాల నుండే పుట్టుకొస్తాయి. నిజమే. అధికారం చేస్తున్న తప్పులను చీకట్లో, భయంతో గుసగుసలుగా కాకుండా ఒక నమ్మకంతో, ఒక లాజిక్తో అక్షరాల సాక్షిగా ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఎంతుటి నియంతృత్వమైనా సరే వణికిపోతుంది. ముద్రణా యంత్రం సమాజానికి ఒక అతిపెద్ద బహుమతినిచ్చింది. అదే జ్ఞాపకశక్తి. జ్ఞాపకశక్తి అంటే సమాచారాన్ని రికార్డ్ చేయటం వల్ల. అవును. ముద్రణ రాకముందు ఎవరైనా ఒక గొప్ప మాట మాట్లాడినా, ఒక మంచి వాదన చేసినా అది గాలిలో కలిసిపోయేది. కాని ఇప్పుడొక వాదన, ఒక చర్చ కేవలం ఆ క్షణానికి గాలిలో కలిసిపోకుండా కరపత్రాల రూపంలో భద్రపరచబడింది. అది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, ఒక తరం నుంచి మరో తరానికి చెక్కుచెదరకుండా ప్రయాణించిందనమాట. కరెక్ట్. అబద్ధాలను పదే పదే చెబితే నిజం అయిపోతుందనే పాలకుడ భ్రమను ఈ అక్షరాలు బద్దలు కొట్టాయి. తప్పులను నిలదీసే ఒక పదునైన ఆయుధంగా ఈ ఉమ్మడి జ్ఞానం మారింది. ఖచ్చితంగా. ఈ మానసిక భాగస్వామ్యమే, ఈ ప్రశ్నించే తత్వమే ఆధునిక పౌర సమాజానికి మరియు మనం ఈరోజు చూస్తున్న ప్రజాస్వామ్యానికి పునాదులు వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూటికి నూలుపాళ్లు నిజమండి. ఎంత అద్భుతమైన చారిత్రక ప్రయాణమిది! అధికారమనేది కేవలం కోటలో కూర్చుని పైనుండి కిందికి వదిలే ఒక ఒంటరి ఆజ్ఞ కాదని, అది సమాజంతో, సామాన్య ప్రజలతో చేసే ఒక నిరంతర సంభాషణ అని పాలకులకు, ప్రజలకు ఇద్దరికీ అర్థమైంది. అప్పుడే పరిపాలనలో నిజమైన మార్పు వస్తుంది అనేది ఈ చర్చ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఏమిటి అని అడిగే భయం నుండి ఆ ఎందుకు అని నిలదీసే ధైర్యానికి జరిగిన ఈ ప్రయాణమే ప్రజాస్వామ్యానికి వేసిన తొలి అడుగు. ఇన్నాళ్లు కేవలం కొందరికే పరిమితమైన అధికారం ఒక సామాన్యుడి మనసులోని ఆలోచనలతో ఎలా పంచుకోబడిందో మనం ఈరోజు విశ్లేషించాం. చదవడం, పోల్చి చూసుకోవడం అనే చిన్న అలవాట్లు తరతరాల సామ్రాజ్యాల పునాదులను ఎలా కదిలించాయో వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అవును. అధికారం ఎప్పుడూ ఒంటరిగా సమాధానం చెప్పని స్థితిలో ఉండకూడదు. దానికి ప్రజల పట్ల జవాబుదారీతనం తోడైనప్పుడే ఆ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది, లేదంటే కుప్పకూలుతుంది. రైట్. ప్రజలు ఎప్పుడైతే పాలకుల నిర్ణయాలను విశ్లేషించడం, ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంకో నిర్ణయంతో పోల్చడం ప్రారంభించారో అప్పుడే వాళ్ళకి తమ హక్కుల మీద స్పష్టత వచ్చింది. ఖచ్చితంగా. ఈ మొత్తం చారిత్రక పరిణామం మనకొక అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. ఎవరైతే వ్యవస్థను గుడ్డిగా అనుసరించకుండా తాము కూడా అందులో ఒక భాగమే అని గుర్తిస్తారో వారు మాత్రమే ఆ వ్యవస్థను ప్రశ్నించగలరు, సవాలు చేయగలరు మరియు మార్చగలరు. ఈ లోతైన చర్చను ముగించే ముందు, ఇదంతా విన్న తర్వాత మన అందరి ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన మెదులుతోంది. ఇది ఈ సమాజం మొత్తం లోతుగా ఆలోచించాల్సిన విషయం. చరిత్రలో మనం చూశాం, ముద్రణా యంత్రం ద్వారా పరిమితమైన సమాచారం చేతులు మారి అప్పటివరకు ముక్కలై ఉన్న ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చింది. వాళ్ల ఆలోచనలను ఏకతాటిపైకి తెచ్చి ఒక ఉమ్మడి లక్ష్యం వైపు నడిపించింది. దానివల్లే మనం ఈరోజు అనుభవిస్తున్న ఆధునిక పౌర సమాజం ఏర్పడింది. అవును. మరి ఈనాటి మన స్మార్ట్ఫోన్ల యుగంలో పరిస్థితి ఏమిటి? అరచేతిలో ఇంటర్నెట్ ద్వారా ప్రతిక్షణం అనంతమైన సమాచారం వెల్లువలా వచ్చిపడుతున్నప్పుడు అది మనల్ని మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా మారుస్తోందా? ఇది చాలా లోతైన ప్రశ్న. లేదా ఈ మితిమీరిన సమాచారం వల్ల, ప్రతి ఒక్కరికీ దొరికిన లెక్కలేనన్ని వేదికల వల్ల, ఉద్దేశపూర్వకంగా సృష్టించబడే తప్పుడు వార్తల వల్ల మనందరి మధ్య ఉండాల్సిన ఆ ఉమ్మడి రాజకీయ అవగాహన, ఆ షేర్డ్ పొలిటికల్ ఇమాజినేషన్